అదిగో ఆర్ట్ బై ఆర్ట్ బై నువ్వు ఈ పక్క చూడు, నీకు ఈ పక్క ఉంది. ఓకే ఓకే. ఎంత మంచి వాడవయ్యా చందమామ. నేను తెలివిరా నీకు పెళ్ళానుకో అక్కడ పద్దు కొగదుక్కు. ఆహా నీకు అట్లా అనిపిస్తుంది? అదే కాదులేరా, ఇది ఇంత కండలు ఈడున్నాయి, అవే ఇంత కండలు ఈడున్నాయి. పెదాలు ప్రేమతో కండలు పెట్టండి. ఊరికే పెదాలేండి, మీసాలు చూడండి ఉన్నాయి కండలు. లేదు ఆడ చూడు ఒకసారి, నా గొంతు కింద ఉందా, ఈడ చూడు గొంతు కింద. అదే మా ఫ్యూచర్ మీసాలు ఉన్నాయా? మీసాలు ముక్కు దబ్బడి ముక్కు ఉందా? ఆడ ముక్కు చూడు ఎంత అందంగా ఉందో, ఈడ దబ్బడి ముక్కు. నా ముక్కు ఆడ ఎంత బాగుందిరా, ఇది ఏందిరా ఇంత అడలుపు ఉంది. తప్ప ఆడ పెడదామా దీన్ని? లే వద్దులే, లేదు సారీ అమ్మా, లేదు సారీ. ఇక్కడ నువ్వు ఎవరికన్నా ఇచ్చినా ఇస్తావు. ఎన్ని కావాలంటే వస్తాయి నా దగ్గరికి కానీ చించని నేను చించుతాను, నాకు తెలుదా ఫ్రెండ్స్. నేను దాచిపెట్టలేదు. తప్పు ఈడ వద్దు. విల్లాస్ కి బయట పెట్టినామంటే మనం, ఇది విల్లాస్ కి బయట జిస్ట్ బొమ్మనా ఏమంటే శక్తులు గిత్తులు రావు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో ఒకరు నైస్ ఆర్ట్ వేసినారనమాట. ఆ ఆర్ట్ని నేను స్టేటస్లో పెట్టింటే ఆర్టిస్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయినారు. అవునా? అబ్బా. సో ఇప్పుడు ఆ ఆర్ట్ స్టేటస్లో చూసి చాలామంది ఆర్ట్ని అమ్మకు చూపించి రియాక్షన్స్ అడిగినారనమాట. ఐ విల్ ఆస్క్ ద ఆర్టిస్ట్ ఓకే అంటే చేద్దాం. మా చూడుమా, నిన్ను ఇంకా ఎవరు దొంగ వచ్చినాడు అనుకుంటున్నాను. వాళ్ళకి పల్లె అలవాటు ఉంది అట్లాంటివన్నీ. మా అమ్మ నుండి వచ్చింది అలవాటు, కొన్ని ఉన్నాయి నాకు అట్లా పక్కన వినపడే రికార్డు చేసేది నాకు అలవాటు లేవు అప్పట్లో. నీకు అసలు నువ్వు నమ్ముతావో లేదో, రెడీ అయిపోతుంది ఇంకా ఎవరో వచ్చినారని. కాదు నువ్వు నమ్ముతావో లేదో, ఏం చూపిస్తాను? మాటిల్లు, పాపిడి బిల్ల అన్ని గోల్డే. ఇది చూపి కనపడుతున్నాయి ఇంట్లో. ఇవి రోల్డా? అన్ని గోల్డ్. ఓహో ఓకే, అదే రోల్డ్ గోల్డ్. అవునులేరా, నన్ను చూస్తే నీకు అట్లే కనపడతాయిలే. అదే ఓకే, కమింగ్ టు ద పాయింట్. మసక్ కనిపిస్తుంది ఇంట్లో ఎందుకు? కెమెరా అక్కడ ముందర ఏమైనా చేత్తో అంటారా చెట? ఊరైనా కానీ ఆ ఊరు చెట్టు అనేది చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మా అమ్మను అవునులే బాబీ, మంచివన్నీ నువ్వు వద్దు పాయింట్ వద్దాము. అయినా కూడా మసగ్గానే ఉంది. అదే చెట ఎందుకు మసగ్గుందంటే ఇక్కడ ఫోకస్ పెట్టినావు అనమాట నువ్వు. సో అందుకు అక్కడ ఫోకస్ చోట మాత్రం ఫోకస్ అయితే అంటుంది, ఇంకా మిగిలిండే చోట అంతా పత్యాపరం అవుతుంది అనమాట. సో మనం ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఫోకస్ తీసేసుకోవాలా. ఫోకస్ ఎట్లా తీసేసుకోవాలి? మళ్ళీ ఇస్తాను ట్రైనింగ్ అయినా ఇవన్నీ ఇప్పుడు ఇదే అని నేను అంతేగా. ఇంతసేపు స్టోరీ చెప్పేసినాను. సో రియల్ మూమెంట్స్ మిస్ అయ్యి ఉండొచ్చు, మళ్ళీ ఇంకొకసారి రీటేక్ చేద్దాము. సో అంటే నువ్వు రియల్గానే ఇంకా జీవిలా ఇట్లా ఓకే. సో ఫ్రెండ్స్, మన ఒకానొక సబ్స్క్రైబరు అమ్మకి రియల్ ఆర్ట్ ఇట్లా చెక్కినాడనమాట. ఇట్లా చెక్కినారు నిన్ని. ఆ చెక్కడము ఏఐతో కాదు, ఏఐతో ఇప్పటి వరకు అమ్మ అడుక్కోవడం చూసింటారు, అమ్మ డ్యాన్సులు ఆడడం చూసింటారు, మందు పెట్టుకొని తాగడం చూసింటారు, అవన్నీ చూసింటారు. చూపిస్తాలే ఓకే, ఓకే డాన్సులు చేసేది చూపిస్తాలే మళ్ళీ. క్లబ్ డాన్స్ లా క్లబ్ లేక కూడా రానిరు, నన్ను వాళ్ళు పెడతారు అట్లాంటివి. నిన్ను రానిరు క్లబ్ లేక. ఎలా అట్లా డాన్స్ చేసిందనే? ఎందుకు రానిర్లే? నిన్ను రానిస్తారా? ఎందుకు రానిరు? నిన్ను డ్యాన్స్ చేసేకైతే రానిరు, బాగా పోయి నువ్వు బాగా చిల్ అయ్యి ఎంజాయ్ చేసేకైతే రానిస్తారు. నువ్వు డ్యాన్స్ చేస్తే బిజినెస్ జరగదు వాళ్ళకి. సీరియస్ చెప్తాను, మళ్ళీ మాట్లాడుకుందాం. అదేం పని జరుగుతుంది బిజినెస్ లే. నేను అట్లాగా చెప్పేది, బొచ్చ ఇచ్చినారు అట్లా కూడా సరేలే వద్దు. ఈసారి ఏఐ కాదు, రియల్గా చేత్తో. నేను చిన్నప్పుడు ఎట్లేస్తా అంటే చెప్పు, మామూలుగా ఆర్ట్ నీవేం చెప్పుకోద్దులే, వద్దులే అవన్నీ, మనం మళ్ళీ మాట్లాడుకుందాము. బట్ హానెస్ట్గా అమ్మకి ఒకరు
ఆర్ట్ వేసినారు. సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది దానికి నేను స్టేటస్లో పెట్టింటే చాలామంది కూడా రియాక్ట్ అయినారు. రియాక్ట్ అయ్యి వాళ్ళే అమ్మకి అది చూపించి అమ్మ రియాక్షన్ కావాలా బ్రో అని చెప్పి చాలామంది అడిగినారు. అడిగితే ఆ ఫోటో నువ్వు పంపించినావా? నేను పంపించినాను. ఆడే మనం స్కిన్ ఏది పార్లర్లో రెడీ చేసిన స్కిన్ అండ్ సోల్లో రెడీ చేసిండ్రు కదా, ఆ ఫోటో పంపించినాను. దాన్ని గీసినారు మా, ఎంత బాగా గీసినారు తెలుసా. లేదు రేపు తీసుకొని వస్తా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు నన్ను ఊరిస్తావు? చెప్తాను ఇట్లా చేసినారు అని. అంటే అది ఆ ఎగ్జైట్మెంట్తో చెప్తే ఇప్పుడు వీడియో నాకు నైట్ అంతా నిద్ర రాదు. వస్తుంది. గీసినారు ఏమో. ఇప్పుడు అది నువ్వు దాంట్లో ఎట్లున్నావు, సూపర్గా ఉన్న దాంట్లో అట్లనే ఉంటావు. చాలా అంటే అసలు నీకు నమ్మవు కదా. ఇక్కడదా అంటే ఫ్రెండ్స్ కొన్ని చూపిస్తాను నేను. అట్లా ఇక్కడదే వాళ్ళు వేసిండేవి ఇప్పుడు ముందు వీడియో రికార్డ్ ఎట్లయితుంది కాదమ్మా, ముందు వేసిండే ఉంటాయి కదా వాళ్ళు. నీది కాకుండా వేరే వేసింటారు చూడ, వాళ్ళ ఆర్ట్ చూపిస్తాను, నువ్వు చూద్దాం. వీడియో ఎట్లా రికార్డ్ అయితే. ఓకే ఇదిగమ్మా బాబీ, నాకు కొన్ని ఉన్నాయి డౌట్లు చెప్తా. అయినా నన్ను ఎందుకు బాబీ ఎంతకాలం అంత వాడుకుంటున్నారు అందరూ జనాలు? ఎవరిని వాడుకుంటారా? ఏంటి బాబీ అప్పుడు ఏందో వాని అమ్మ వాని అక్క వాని ఆలి దిష్టి ఫోటో పెట్టి నన్ను గబ్బు లేపి చెన్నంగా దిష్టి. తర్వాత మందు తాగుతాను నేను మందు బార్లో కూర్చొని మందు కొడతా అన్నట్లు. నీకు కూడా ఎక్స్పీరియన్స్ కదా అంతా మంచిగా. అది మళ్ళంగా ఏంది పెట్టినారు, ఏం పెట్టినారు పద్దుంగా బాబు లేవు మెయిన్ రోడ్లో టవర్ క్లాక్ దగ్గర కూర్చొని అడుక్కున్నట్లుంది నా పరిస్థితి. ఆడ టవర్ క్లాక్ దగ్గర మధ్యలో సెంటర్లో కూర్చొని బొచ్చ పెట్టుకొని ఆ చీర ఇట్లా కప్పుకొని ఆ జాకెట్ ఏంది తాజ్మహల్ అది ఆడైతే బొచ్చ అవి మూడాయా. మళ్ళీ రాణి అంట, రాణి అసలు నా రాణి ఫేసే లేదా అది. మళ్ళీ ఇప్పుడు ఏందో ఐదోది వాని అమ్మ, ఇప్పుడు చూడాలి ఏంది అది. ఓకే దమ్మా ఫస్ట్ ఫోటో ఎవరది? గీసిండేది వాళ్ళు. ఎట్లేసినారు బాగుంది చెప్పు, ఎట్లేసినారు? ఓకే ఎట్లేసినారు? ఎవరు అక్కడ మహేష్ బాబా? కాదు, ఎవరో మళ్ళీ మనకు తెలుసు. మళ్ళీ ఎట్లేసినారు? బాగున్నాడు. ఓకే ఎట్లేసింది అమ్మవారిని? ఎట్లేసినారు అమ్మవారిని? బాగుంది, సూపర్గా ఉంది. ఓకే అంతే. డొక్కుసెల్లా ఇది యాదో అట్లేప్ప. ఎట్లేసినారు చెప్పు, ఎట్లేసినారు? చూడు ఇది బాగుంది. ఎట్లేసినారమ్మా? మళ్ళీ ఏంటి మీరు మాట్లాడే మాటలు? నాది రాని చెప్తా, ఇవన్నీ బాగున్నాయి. ఎట్లేసినారు చూడు. నాదేదే అట్లా చూడు బాగుంది. నువ్వేంది మూతిలేదు తెచ్చిపెట్టాను అంటే నీకు లాంగ్ డిస్టెన్స్ కనపడదు. చెప్పుతా అందుకేనేమో అత్త ఓ అత్తో అత్త అని అరిసిండేది. కళ్ళు కనపడక నాకే కదా. అది ఓకే, ఒక్కసారి ఓకే చేట. ఓకే మనం రేపు అది వీడియో అది రేపు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ వస్తా ఉండు గుడ్ నైట్. మళ్ళీ ఒక ఆయన వస్తా, అది నిలబడుకుంటే అత్త ఓ అత్త అత్తారా అంట. ఆయమ్మ బాబీ, ఆయమ్మ ఎవరో నైటీలో ఉంది బాబీ, విను బాబీ అంటే అతనే అని ఆయమ్మ. నేనే లక్ష్మమ్మ నన్ను వచ్చింది. ఎవరో ఇంకా తెలియదు నా కళ్ళంతా. బాయ్ అండి, గుడ్ నైట్. రేపు చూసుకుందాము. రేపు ఆర్ట్ వస్తుంది. నువ్వు అది నచ్చితే అవన్నీ వద్దు, అది నీకు నచ్చితే నువ్వు ఏం చెప్పు. డన్నా? డన్. నేనైతే ప్రామిస్ నచ్చిందనే చెప్పి నీకు కోరిని చేసి పెడతా. సరే. నాకు నచ్చలేకుంటే మొగమాటం లేకుండా చెప్తా. నాలుగు తన్నులు ఇచ్చి తర్వాత నాకు చేపలు తెప్పిల్ల. సరేలే. ఇప్పుడు నచ్చినాయి లేదా? అవి నచ్చినాయి. అవి నచ్చితే అదే ఉండు. అది నచ్చితే అది నచ్చాలని లేదురా. ఇప్పుడు ఎగ్ బిర్యానీ నచ్చింది, మటన్ బిర్యానీ నచ్చుతుందని నమ్మకం ఏమి చెప్పలేము. ఉండు, నేను బాగా చేయను. ఇప్పటి నుంచి బాగా చేసే వాళ్ళని తెచ్చి పెట్టుకో. ఇప్పుడు ఎవరు అడగమన్నా నన్ను నాతో చేపించుకోద్దురా. బాగున్నోళ్ళు బాగా చేసే వాళ్ళని తెచ్చుకొని చేపించుకో. ఎవరినన్నా తెచ్చి అట్లాటప్పుడు చేసింది తిను, మూసుకొని కొట్టుకోకుండా. నాకు వంటలు నువ్వు పేర్లు పెడతావా? వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ ఎనీ ప్రొఫెషనల్ ఆల్సో విల్ మేక్ మిస్టేక్స్ ఎప్పుడైనా ఒకసారి. అంతే. ఆ రోజు ఎందుకో నీ మైండ్
నీ మైండ్ యాడుందో యాడు వాండర్ అవుతుందో. నీకంటే ఎక్కడెక్కడో పోతాయి, నావి ఎక్కడ పోవు. ఉంటేనే ఇంట్లో ఉంటాయి, ఇలాంటి వీడియోలు సరే ఉంటాయి. సరే సరే రేపు ఆర్ట్తో కలుద్దాం. నాకు నచ్చలేకుంటే రేపు చేపలు ఖచ్చితంగా తెచ్చియాలను. గ్యారంటీ తెచ్చేసాం ఫ్రెండ్స్. అవును, ఎట్లా పెట్టినావు మళ్ళా? నువ్వు చెప్తానని చూడు బాబీ. నాకు నీ మీద అపనమ్మకం ఎక్కువ. వద్దు గతం గతం. బాబా ఏం చెప్పినాడంటే ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నీకు బాబా అంటే నచ్చదు కదా, పో. నాకు ఆ బాబా నచ్చుతాడు. గతం గత అని చెప్పి యా బాబా, పుట్టుపర్తి బాబానా? కాకపోతే సాయిబాబా కూడా నాకు ఇష్టమే. మళ్ళీ ఇంకే బాబా? రజనీకాంత్ బాబా అని ఒక సినిమా ఉంటుందిలే, నీకు చూపిస్తా. నాకు చూడు బాబా, అవన్నీ నైజ్ అంతా. నువ్వు గన రేపు మాకు చేపలు తెచ్చికుంటే నేను నీకు ఎప్పటికీ ఏమి చేయను. తెచ్చికోకుంటే మా దోసేసి మా ఆకలిమే అని డైలాగ్ కట్టుకుని తెచ్చినాక నేను వేసింది నీకు. తెచ్చికోకుంటే పట్టుకో నీది ఫోటో తీసి పెడతావా దిష్టి బొమ్మకి? ప్లగ్కు పెడతా చూడు. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అది నీకు అర్థం కాదు, మళ్ళీ అర్థం. అంటే ఎస్ టుమారో. అందరికీ శుభోదయం. ఏమా ఛాన్స్ నాయనా, ఇంకా ఏమన్నా నేను స్వామిని అడిగి ముహూర్తం గడియలు ఏమన్నా మంచి గడియలు ఉన్నాయా, రావుకాలం గడియలను చూస్తే ఏమన్నా అప్పుడన్నా చూపిస్తావేమో చెప్తే నేను స్వామిని అడుగుతా. ఇప్పుడు రామా, నాకు చూపిరా, ఎందుకురా అట్లా టెన్షన్ పెడతావు? చూపించేకే ఏం దాని బోల్లేస్తావు, మడతేసుకుంటావు, ఎంతసేపు అయిందిరా నిన్ను. సరే ప్రామిస్ చేస్తూనే అది దానికి ట్రైపాడ్ తీసేసి తీసుకో నీట్గా. నిజంగా చేయితోనే ఆడబట్టుకో ట్రైపాడ్ తీసేసి అంతే. చూడండి ఫ్రెండ్స్, చేతులు చూడరా, సేమ్ శారీ ఎట్లుంది చేతులు బ్యాంక్. నిజంగా చేతితో గీసినారా? నిజంగా ప్రామిస్ చేతోనే గీసింది ఇది. ఏమన్నా మిషనా? ఇప్పుడు ఇక్కడ చూడు పద్దు, ఎంబ్రాయిడింగ్తో సహా. ఇంత బాగా గీస్తున్నారా నిజంగా? ఎంబ్రాయిడింగ్ కాదు, అది వర్క్. వర్క్తో సహా వేపిస్తా మన ఇద్దరిది కూడా. ఇప్పుడు బాబీ త్వరగా తీసే పైకి. చేతులు నార్మల్ గా మీకు బాగుంది కదా, ఏమంటా దాంట్లోనే బాగుంది చేతులు. అంటే నావేమైనా ఇప్పుడు ఇదే అయిపోయినాయా? అట్టనేది కాదమ్మా, చేతులు చాలా బాగున్నాయి దాంట్లోనే. అంటే అంత బాగా గీసినారు అని. నీ సొగులకి నేను తట్టుకోలేనులే. ఎట్లుంది? సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్లెస్ నెక్లెస్ కూడా పేరు ఏందాడా, ఏముందేడా? పైకి లేపినా అదిగో ఆర్ట్ బై. నువ్వు ఈ పక్క చూడు, నీకు ఈ పక్క ఉంది. ఓకే ఓకే. ఎంత మంచి వాడవయ్యా చందమామ. ఏం తెలివిరా నీకు, పెళ్ళానుకో అక్కడ పద్దుకు ఒక దుక్కు. ఆహా, ఎట్లుంది ఫ్రెండ్స్? ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఈ నందు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పేసి. నందు ఎట్లా వేసినాడు నేను పూర్తి చూసినాక నిన్న ఎన్ని చూసినావు, మా ఛత్రపతి సంభాజీ మహారాజ్ది చూసినావు, ఆ అవి కరెక్టే. నా ఫేస్ నేను చూపిస్తా. ఇప్పుడు ఇంతవరకు వచ్చింది నందు. ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీరందరూ గుర్తుపెట్టుకోండి, అన్నం ఉడికిందా లేదా అని తెలియడానికి అన్నం అంతా తినాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు తింటే చాలు. అన్నము వేరు, ఈ హార్ట్ వేరు. ఇప్పుడు 10 మంది ఉంటే ఎందుకు మాస్టర్ మాథమెటిక్ అడుగుతారు? హార్ట్ ఇది వేరు. ఏంటంటే 10 మంది 10 రకాలుగా 10 ఇదిగా ఒక స్టైల్లో చేస్తారు. అంటే టాలెంట్ తెలియడానికి ఒక్కటి చాలు. టాలెంట్ అయితే మళ్ళీ ఆర్ట్ వేసే వాళ్ళ టాలెంట్ గొప్ప టాలెంట్. ఏం పేరు? నందు ఎక్కడున్నావో ఏమో, నువ్వు చాలా బ్రహ్మాండంగా సూపర్గా హైలైట్గా వేసినావు, చాలా సూపర్గా వేసినావు. నాది ఫోటో ఎట్లుందో దాని కంటే హైలైట్గా ఉంది, చాలా హైలైట్గా ఉంది. బా ఇప్పుడు చూడు నిజంగా అసలు ఎట్లొచ్చింది. ఇప్పుడు చూడు చటా, చూపించట లిప్స్ ఎట్లొచ్చినాయి. నాకేం కనపట్టలేదు. సూపర్ గా వచ్చిందా? రియాలిటీలో కంటే కూడా దీంట్లో ఎంత బాగుంది చూడు అసలు. ఎట్లా చేసినారు అసలు. పూర్తిది ఎట్లొచ్చింది? పూర్తిది బాగుందా? రియాలిటీలో కంటే బాగుంది కదా? చాలా బాగుంది. చెప్పు ఇంకా పూర్తిది. ఇప్పుడు ముక్కుతో వర్క్ ఎట్లొచ్చింది?
సరే సూపర్ బాగుంది సూపర్ కదా? సూపర్ ఆ? సూపర్ నా పైకెత్తు కళ్ళు చూడు ఎంత బాగున్నాయి కళ్ళు. అయ్యో బాబీ ఏంది బాబీ నేను ఎట్లున్నా తెలుసాడా బ్రహ్మ రాక్షసి ఉన్నట్లున్నా ఏంది బాబీ ఏంది బాలేదా? నా ఫేస్ మూతి పగల కొడతా అమ్మలాగా లేదా? లేదు నేను అలా నాలాగా లేదు నా ఫోటో ఒకసారి నాదేదో వాట్సాప్ లోనే దేంట్లో ఉంది నా ఫోటో ఇది చూడండి పద్దు నిజంగా చెప్పొద్దు ఎంత బాగా వేసినావు. ఎట్లా ఉందిలే బాబీ ఊరికే ఉంది ఫేస్ కొంచెం లావు అంటే ఇప్పుడు నువ్వు సన్నగైనావు అప్పుడు లా ఉండే ఏం లే. ఫోటోలో చూడు. ఏం లేదు ఆడ బాగుంది అది వేరే ఉంది ఇది ఏంది ఓరు దేవుడు అయినా సేమ్ సారీ డ్రెస్ బ్లౌజ్ బాబీ ఒక్క చెప్తున్నా ఇక్కడ వరకు ఓకే ఇక్కడ నుంచి ఓకే కాదు లేదు ఇక్కడ వరకు ఓకే లేదు మూతి కూడా ఓకే. నీ మూతి చెప్పు తీసుకొని కొడతా నా కొడక ఇద్దా ఇక్కడ వరకు ఓకే ఎక్కడ వరకు నెక్లెస్ వరకు ఓకే నెక్ నుంచి పైకి నో ఓకే చెవులు చెవులు అసలు చెవులు ఓకే. ఎన్ని చెవులు బాబీ వానమ్మ ఏనుగు చెవులు ఉన్నట్లున్నాయి అవి ఏనుగు చెవులే ఎంత కష్టపడి వేసింటారు మా ఏనుగు ఇది ఒరిజినల్ ఫోటో చూపించండి ఏనుగు చెవులు ఆడ నా ఫోటో నేను చూపిస్తా ఇదిగోండి వెనకాల సెల్ పెట్టిన అదే చూపిరా అట్లనే ఉన్నావు మా దాంట్లో కూడా నువ్వు. నేను ఇప్పుడు చూపిస్తా ఇదే ఫోటో ఓపెన్ చేసి అదే నేను ఫోటో చూపిస్తా, పెట్టు నాకు నేను చూపిస్తా వాట్సాప్ డిపి ఏదైనా. అప్పటికి ఈ ఫేస్ అత్తయ్య వాట్సాప్ డిపి ఓపెన్ చేసి ఉండు ఈ ఫేస్ నీది వేసినారనుకో ఇట్లా ఈ అద్దా ఇప్పుడు చూడండి. ఉండు ఒక నిమిషము నేను చెటాగురు ఈ ఫేస్ నాది కదా నీ ఫేస్ వేసినారనుకో ఈ 2 పేజీలు చాలు ఒక్క నిమిషం ఫ్రెండ్స్. మొహం కొంచెం లావు వచ్చినట్టు అస్సలు నాది లేదమ్మా అత్తయ్య. ఇది చూడు అట్లనే ఉన్నావు. ఎంత అందంగా ఉందో చూడు ఈడ ఎంత అందంగా ఉందో అసలు లేదమ్మా. నా ఫ్రెండ్స్ కానీ నేను చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నా కామెంట్లు పెడుతున్నారు సూపర్ ఉంది ఫోటో అని ఒకసారి చూపించు అదే బ్లాక్ అండ్ వైట్ వర్షన్ మా అంతే మా నోరు మూసుకో ఓకే 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 చాలా తేడా ఉందడా లేదు లేదు చాలా ఏం లేదు యాజ్ ఏ ఆర్టిస్ట్ హానెస్ట్ చెప్తా మనం ఏంది పెదాలేంది గలీజ్గా ఉండేది అట్లున్నాయి మన ఇవి. చొప్పు తీసుకొని కొడతాను రెడ్ పెదవులు ఆడ నేనేం లిప్స్టిక్ కూడా రెడ్డింగ్ తీసుకున్నా రెడ్ కాదు పింక్ నావి నా పింక్ పెదాలు నేను ఇక్కడ లిప్స్టిక్ కూడా వేసుకోలేదు నేను వేసుకోను నాకు అలవాటు లేదు నాకు నా ఫేసే రెడ్ ఫేస్ చూడండి కరెక్ట్ ఉంది మా నీకు ఎట్లా ఉంది లేలే ఆడ చూడే వాళ్ళమ్మ ఆ పెదాలే సబ్స్క్రైబర్స్ అడుగుదాము. ఓకే ఫ్రెండ్స్ ఈ రెండు నేను ఒప్పుకోను ఒకటేలాగా ఉన్నాయా లేదా? లేదు షోల్డర్ వరకు ఓకే నెక్ నుంచి పైకి ఓకే నో ఓకే నాకు తెలిసినంత వరకు యాజ్ ఏ ఆర్టిస్ట్ ఇట్లా వేయడము చాలా టఫ్ కొంచెం. ఓకే చిన్న మిస్టేక్ ఏం జరిగిందో నేను చెప్తా. వేసిందేమో గొప్ప చాలా గొప్ప కానీ ఫేస్ కార్డ్కి వచ్చేలకే మిస్టేక్ అయిపోయింది. మిస్టేక్ ఏం లేదమ్మా అది నా ఫోటో నేను చెప్తాను. చూడండి ఎంత బ్యూటీగా ఉందో చూడండి ఒకసారి చూడండి చూపి నీకు మూత బాగుతుంది యాజిటీ నీది వేసిస్తానుండు చూడండి ఇది ఎట్లుందంటే నా ఫేస్ చూస్తే ఒక సెకండ్ పగులు చూస్తే రాత్రి కళ్ళకి వచ్చేలాగా ఉంది నాకు కొంచెం కూల్గా ఉంటే మ్యాటర్ ఏంటంటే పద్దు తప్పుగా అనుకోద్దు ఇది మరి కూడా ఒకసారి చూడండి మీకు వాట్సాప్లో ఉంటుంది కావాలంటే నా నెంబర్ కాదు నేను ఫోటో పంపిస్తా నేను చెప్పేది ఇది ప్రొఫైల్లో ఉంటుంది కదా నాది చూస్తారు జూమ్ చేసి చూడండి. మ్యాటర్ ఏంటంటే ఇది ఫ్యూచరిస్టిక్ చెప్పేదా నేను ఫ్యూచరిస్టిక్ ఆర్ట్ అంటే ఫ్యూచర్లో నువ్వు ఇంకొంచెం ఏజ్ వచ్చినాక కొంచెం లావ్ అయినాక ఇట్లా తయారవుతావు అని వాళ్ళు ఇప్పుడే గెస్ట్ చేసి గీసిండేది ఆర్ట్. నువ్వు ఏలరా దాన్ని సిద్ధుతావు అట్లే సిద్ధేది ఏం లేదు నిజం చెప్తాండేది నేను ఫ్యూచరిస్టిక్ ఆర్ట్. నేను లావు కానీ సన్న ఉంటే అట్లనే ఉంటావు లేదు నేను లావు అయితే ఇట్లుంటావు బట్ నీది 100%లో యాక్యురసీ నేను చెప్తా చూడు ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే నేను చెప్తా చూడు ఈ చిన్న పాట నువ్వు దాంట్లో చూడు నువ్వు దీంట్లో వాళ్ళకి ఇట్లా చూపి నేను చెప్పింది నువ్వు వాళ్ళకి ఇట్లా పట్టుకో చెప్తా అంతే నువ్వు ఇట్లా పట్టుకొని ఉండు ఓకే నీకు అటు నుండి కనపడుతుంది వెనక సైడ్ నుండి వాళ్ళకి ఆడ కనపడుతుంది ఈడ ఈ సైడ్ ఈ దవడ ఉంది చూడు పద్దు
ఈ దవడ కొంచెము ఈడ ఈ కొంచెం పెరగడం వల్ల నీకు అట్లా అనిపిస్తుంది అదే అంతే గానీ కాదులేరా? దిట్టు- ఇది ఇంత కండలు ఈడున్నాయి, అవే ఆ? ఇంత కండలు ఈడున్నాయి, ఇదే పెదాలేంది ప్రేమతో కండలు పెట్టండి. ఊరికే ఉంది, పెదాలేంది ఆ? మీసాలు అత్తయ్య, చూడండి చూడు, ఆడ కూడా ఉన్నాయి కండలు. అంత లేదు, ఆడ చూడు ఒక్కసారి, నా గొంతు కింద ఉందా, ఈడ చూడు గొంతు కింద. అదే మా ఫ్యూచర్ ఉందో? కాంటెంట్ మీసాలు ఉన్నాయా? మీసాలు ఆ? ముక్కు దబ్బుడు ముక్కు ఉందా, ఆడ ముక్కు చూడు ఎంత అందంగా ఉందో, ఈడ దబ్బుడు ముక్కు ఆ? ఈడ చూసినావా నొసలు పైన అంతా బ్లాక్ మచ్చ, బ్లాక్. అది జిరాక్స్ ప్రింట్ లా అట్లా వచ్చింది అమ్మా మంగు మీరు కాదని. మీరు మొగుడు పెళ్ళాము బలి సర్దుతారు. మంగు కాదు, ఇది జిరాక్స్ తీసినప్పుడు ఇట్లా వచ్చింది చా. సరే సేమ్. కానీ ఆర్ట్ అయితే చాలా బాగా చేసినావు నందు, నిజంగా చెప్తాను. మైన్యూట్ అంతే, ఫేస్ దగ్గర ఎప్పుడైనా కానీ చిన్న చేంజెస్ లార్జ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. బట్ నాకైతే చాలా అది చూపి, అదే గొర్రెది తీసుకోపోయి పెట్టిలే ఎందుకు లక్షంది అంటే నీకు ఇప్పుడు అట్లే. ఓకే ఓకే నీకు ఉండేది ఉన్నట్టు కావాలా, నీకు ఇంకా అందంగా కావాలా? అంటే నాకు అట్లుందా, నాకు అట్లుందా? నువ్వు అనేది ఏంది? మామూలుగా కడతాను. నేను ఆడ ఉండేది ఉన్నట్లే, నేనేం ఆడ మ్యాజిక్ చేయలే ఆడ. లేదు పద్దు ఇక్కడ చూడు, ఫేసు లేదు లేదు లేదు. ఇదో ఈ సైడ్ ఇదో ఈడ కొంచెం లావు వచ్చింది, వీటికి వచ్చింది ఈ ఫేస్ ని ఈ పార్ట్ పెరిగింది చూడు, ఈ cheek. వానమ్మ లేదులే, left చెవులు cheek. ఏనుగు కోసుకొని వచ్చి నాకు కనిపించినట్లున్నాయి ఆడ చెవులు. అమ్మా నీ చెవులు పెద్దవేలేమ్మా, ఆడ చూడు ఎంత ఉన్నాయో. ఎంత ఉన్నా నా చెవులు ఏం బాగుంటాయి. ఏంది లేదు, డిఫరెన్స్ ఏం జరిగిందంటే ఈడుండే ఈ దవడ ఇక్కడ అంతా పెరిగింది. ఇక్కడ నుంచి పోయింది ఆ? తప్ప. నా ముక్కు ఆడ ఎంత బాగుందిరా, ఇది ఏందిరా ఇంత అడలుపు ఉంది తప్ప. సరేలే ఆడ పెడదామా దీన్ని? లే వద్దులే, లేదు సారీ అమ్మా, లేదు సారీ. ఇక్కడ ఈలే, నువ్వు ఎవరికన్నా ఇచ్చినా ఇస్తావు. ఎన్ని కావాలంటే వస్తాయి నా దగ్గరికి కానీ ఇవేంటే చించని నేను చించుతాను, నాకు తెలుదా ఫ్రెండ్స్. నేను దాచిపెట్టుకుని. తప్పు నేను ఈడ వద్దు విల్లాస్ కి బయట పెట్టినామంటే మనం, ఇది విల్లాస్ కి బయట జిస్ట్ బొమ్మనా ఏమంటే శక్తులు గిత్తులు రావు. లే గానకరాలు నీది పద్దు చేపించుకొని పెట్టండి. ఓకే, లే నందు, ఊరంతా. నాది పద్ధతి కూడా అయ్యి ఐల్సెండ్. నందు నువ్వు నిజంగా చెప్తున్నాను, ప్రామిస్ చెప్తున్నా, విష్ణుది బాబీజీని పద్దుది వీలైతే చెటారు కూడా వేసి పంపింది. ఈడ చూడు, అప్పుడు అమ్మ సూపర్ కామెంట్స్ లో చూడిడా, అమ్మ సూపర్ అని పెట్టినారు. అంటే వాళ్ళకు కూడా నువ్వు సరే ఫ్రెండ్స్, అమ్మకి ఈ ఫోటోలో ఏమైనా ఏం చేంజెస్ ఉన్నాయి, ఎంతవరకు యాక్యురేట్గా ఉంది, మీకు నచ్చిందా లేదా, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా అనేది కొంచెం మనం హార్ష్గా కాకోకుండా ఒక్క సెకండ్ మాట్లాడదు, మధ్యలో మాట్లాడదు. హార్ష్గా కాకోకుండా మనం ఆర్టిస్ట్లకు కానీ ఎవరికైనా కానీ మనం కంప్లైంట్స్ ఇచ్చేటప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ పొలైట్ అండ్ జనరస్. నాకు నిజంగా నచ్చింది మైన్యూట్ డిఫరెన్స్ ఏంటంటే అమ్మకి దవడలు పెరిగినాయి. దవడలే కాదు, ఇక్కడ షోల్డర్ వరకు చాలా చాలా పైన ఉంది, ఇక్కడ నుంచి నాకైతే బాగుందమ్మా, చాలా ఇదిగా ఉంది. నువ్వు పదే ఈ రోజంతా కూర్చొని నువ్వు దాన్నే చూస్తాడు, నీకు నచ్చుతుంది అది. నచ్చిందిలే నందు, బాగా వేసినావు, అట్లే వీళ్ళిద్దరు కూడా వేసి పంపి. బాయ్ అండి. నేను చూడాలనుంది. బాయ్ అండి. And లైక్ మాత్రం మర్చిపోవద్దండి, వేలల్లో లైకులు రావాలా. మీ ముందు కొత్త కొత్త వీడియోలు, చాలా మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోలు రావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకొని మాకు లైక్లు కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నిన్న వీడియో సెకండ్ పార్ట్కి ఇంకా టార్గెట్ కొంచెం తక్కువ ఉంది, ఇంకా ఆ లైక్స్ వచ్చినాయంటే ఆ పార్ట్ వదులుతా, ఆ పార్ట్లో భారీగా ఉంటుంది ఫన్. బాయ్ అండి.